आज 10th क्लास का उपवाचक अपने स्कूल को उपहार। इस उपवाचक को पढ़ेंगे। इसके राइटर है ऋतु भूषण। अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था। पिछले 5 वर्षों से वह हर वर्ष कक्षा में सबसे आगे था। उसे कहानियों की किताबें पढ़ने का शौक था, अतः उसके अंग्रेजी और हिंदी बहुत अच्छी थी। उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया। गणित का तो वह जादूगर था ही। अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता। ఈ లెసను రాజు అన్న ఒక అబ్బాయి మీద ఉంటుంది. తన పాత పాఠశాలలో అతడు ఒక చాలా మేధావి అయిన స్టూడెంట్. ఆ స్టూడెంట్ పేరు ఏంటి అంటే రాజు. గత 5 సంవత్సరాలుగా అతను తన తరగతిలో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకని అతనికి ఇంగ్లీషు, హిందీ అంటే చాలా ఇష్టం. అతనికి సాధారణమైన జ్ఞానం అంటే మామూలుగా జీకే అంటే కూడా చాలా ఇష్టం. ఆ పుస్తకాలు కూడా చాలా ఇష్టంగా చదివేవాడు. అందువలన అతనికి విజ్ఞాన శాస్త్రము, చారిత్రక విజ్ఞానం వికసించింది. అదే మ్యాథ్లో అయితే అతను ఒక పెద్ద మాంత్రికుడు అని చెప్పవచ్చు. టీచర్ బోర్డు మీద ప్రశ్న రాయకముందే అతను ఆన్సర్ చెప్పడానికి, చేతులు ఎత్తడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. పురాణే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర थे. అంటే పాత స్కూల్లో అతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. సభీ అధ్యాపక్ भी उसे बहुत पसंद किया करते थे. టీచర్స్ కూడా అతనంటే చాలా ఇష్టపడేవారు. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ हेलो అని పలకరించేవాడు. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు అని అంటే అందరికంటే ఫస్ట్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉండేవాడు. उसने पुराने स्कूल में सभी किसी ने उसकी कमजोरी की ओर ध्यान नहीं दिया. उसकी टांगें बहुत पतली और दुर्बल थी. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी. అంటే ఈ అబ్బాయికి పాత స్కూల్లో అయితే ప్రతి ఒక్కరు ఇతన్ని చాలా గౌరవించేవాళ్ళు. ఎవరు కూడా ఇతనిలో ఉన్న వీక్ పాయింట్ని ఎత్తి చూపించేవారు కాదు. ఈ అబ్బాయికి కాలు హ్యాండిక్యాప్. ఈ అబ్బాయికి కాలు అంటే పోలియో, చిన్నప్పుడే పోలియో రావడం వల్ల ఈ అబ్బాయి కాలు చాలా వీక్గా ఉన్నాయి. తన కాళ్ళ మీద కూడా ఎక్కువసేపు నిల్చోలేడు. उनके घुटनों में शक्ति नहीं थी. అంటే అతని మోకాళ్ళలో అంత బలం లేదు, శరీర బరువుని. इसलिए उसे खेलने की मनाही थी. అందుకోసమే ఆ అబ్బాయిని ఎక్కువగా ఆడనిచ్చేవారు కాదు. जब भी उनके स्कूल में मैच होता, राजू अपने साथियों को खेलते हुए देखता और जोर जोर से उनका उत्साह बढ़ाता. ఎప్పుడైనా వాళ్ళ స్కూల్లో క్రికెట్ మ్యాచ్ లాంటివి జరిగితే ఈ అబ్బాయి గట్టిగా సౌండ్ చేస్తూ వాళ్ళకి ప్రేరేపించేవాడు. उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఉత్సాహంగా ఆడుతూ. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा. ఇంకా రాత్రంతా ఈ అబ్బాయి వాళ్ళ పాత స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. उसने सच्चे मन से प्रार्थना की थी उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छा तो नहीं हो सकता. उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे. అయితే రాత్రంతా ఈ అబ్బాయి ఆలోచిస్తూ ఉండేవాడు. నా కొత్త స్కూల్ కూడా పాత స్కూల్ లాగానే బాగా మంచిగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ ఈ అబ్బాయికి తెలుసు, స్వర్గంలో కూడా ఒకవేళ స్కూల్ ఉంది అని అంటే అది వీళ్ళ పాత స్కూల్ కన్నా మంచిగా ఉండదు అని ఇతని అభిప్రాయం.
ఈ అబ్బాయి ఆ స్కూల్ వదిలేటప్పుడు ఆ స్కూల్లో ఉన్న పాత ఫ్రెండ్స్ అందరూ చాలా బాధపడ్డారు. उसके साथ ही अध्यापकगण और यहाँ तक कि प्रधानाचार्य भी उनके पिता से उसे वहीं छोड़ जाने का अनुरोध किया था. అంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళ పాత స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్తో పాటు టీచర్స్, ప్రిన్సిపల్ కూడా వాళ్ళ డాడీతో ఏమన్నారంటే ఈ అబ్బాయిని చదువుని కొనసాగించండి అని రిక్వెస్ట్ కూడా చేశారు. लेकिन उनके किसी बात पर ध्यान नहीं दिया जा सका. उसके पिताजी का तबादला हो गया और वो अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे. వాళ్ళ డాడీది ట్రాన్స్ఫర్ అవడం వలన అతను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలే. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है, हो सकता है कि स्कूल भी अच्छा ही हो. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రాజు తొందరగా లేచి స్నానాలు అవి చేసేసి స్కూల్ యూనిఫామ్ కూడా వేసుకున్నాడు. తనని తాను అద్దంలో చూసుకుంటూ యూనిఫామ్ అయితే చాలా బాగుంది, ఈ స్కూల్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాడు. लेकिन फिर भी उससे नाश्ता नहीं किया जा सका. అయినా కూడా ఆ అబ్బాయి టిఫిన్ చేయాలి అని అంటే తినలేకపోతున్నాడు. माता पिता समझ गए और उन्हें जबरदस्ती नहीं की. पिताजी ने स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया. ఇంకా వాళ్ళ డాడీ ఆ అబ్బాయికి స్కూల్ వరకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. రాజు धीरे धीरे चलने लगा क्योंकि वह तेज नहीं चल सकता. రాజు మిల్లిమిల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎందుకంటే ఆ అబ్బాయి స్పీడ్గా ఫాస్ట్గా నడవలేడు కదా. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया. కొంతమంది పిల్లలైతే ఆ అబ్బాయి కాలికెళ్ళి చూసి నవ్వుతూ ఎక్కిరియడం కూడా స్టార్ట్ చేశారు. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर हंसने वालों से भर गए. ఆ పూరా వరండా, పూరా మైదాన్, పూరా ఆ అబ్బాయి కాలికెళ్ళి చూసి నవ్వడం స్టార్ట్ చేసేసారు. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बैठा दिया. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया. इस पर छात्रों को हंसी आई. मधुर स्वभाव वाले राजू ने इससे पहले गुस्सा को कभी भी महसूस नहीं किया था. అంటే ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్లో వాళ్ళ టీచర్ అందరికంటే లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టింది. రాజుని వాళ్ళ పరిచయం అడగగానే అబ్బాయి ఏం చెప్పాడు, నేను మా ఊర్లో ఉన్న స్కూల్లోనే చదువుకొని వచ్చాను అని చెప్పాడు. ఊర్లో ఈ స్కూలు అనగానే పిల్లలందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఈ అబ్బాయికి కోపం అంటే ఏంటిదో తెలియదు, అలాంటిది ఫస్ట్ టైం అతనికి కోపం వచ్చింది. वह स्वयं को भी यह नहीं समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्दी ही सब कुछ ठीक हो जाएगा. लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा. ఇంకా ప్రతి పీరియడ్లో ప్రతి టీచర్ రావడము, నీ పేరు మీ పాత స్కూల్ అని అడగడము, పిల్లలందరూ నవ్వడం. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. రాజు తో కిసి अलग ही मिट्टी का बना हुआ था. उसने यहाँ प्रमाणित करने का निश्चय किया था कि गांव के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया. उसने जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. ఇంకా రాజు ఈ ప్రూఫ్ చేయాలనుకున్నాడు, విలేజ్లో ఉన్న ఈ స్కూల్ కూడా సిటీలో ఉన్న ఈ స్కూల్ కన్నా ఏం तक्कू का. अगला दिन उससे और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसका कोई मित्र भी नहीं बन पाया था. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता.
अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है. ఇంకా నెక్స్ట్ డే తర్వాత రోజులు ఇలా నెలలు గడిచిపోయాయి. అందరూ అతనితో అలాగే వ్యవహరించేవారు. ఉస్కాతో ఎవరు ఒక్క ఫ్రెండ్ కూడా షార్ట్ బ్రేక్లో పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటుంటారు, కానీ ఈ అబ్బాయి ఒక్కడే క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. అందరికీ తెలిసిపోయింది, ఈ అబ్బాయి పల్లెటూరు నుండి వచ్చాడు, ఏం తెలుసు, ఏం నాలెడ్జ్ ఉంది అన్నట్టు ఎక్కిరించేవారు. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. ఇంకా అందరి బిహేవియర్ ఇలాగే ఉండడం వల్ల ఇంకా ఈ రాజు ఈ సిచ్యువేషన్ తోటి ఎలాగైనా సరే బయటపడాలి అని ఒక ప్లాన్ వేశాడు. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. ఇంకా టీచర్స్ ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగితే ఇంకా చెయ్యి ఎత్తి నేను చెప్తాను అని చెయ్యి ఎత్తడం కూడా మానేశాడు. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. ఇంకా చాలా తొందరగా టీచర్స్, పిల్లలు అందరూ ఆ అబ్బాయి మీద దృష్టి పెట్టడం మానేశారు. राजू यह जानता था कि 1 महीने के बाद उसका वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना स्कूल गांव का स्कूल कोई कम नहीं था. రాజుకి తెలుసు ఒక నెల రోజుల్లో వాళ్ళకి యాన్యువల్ ఎగ్జామ్ వస్తుందని. ఇంక ఇంట్లో కూర్చొని బాగా కష్టపడి చదివాడు. ఎందుకంటే అతనికి ప్రూఫ్ పాత స్కూలు ఈ కొత్త స్కూల్ కన్నా ఏమి తక్కువ కాదు, అక్కడ కూడా బాగా చెప్తారు, చదివిస్తారు అన్న ప్రూఫ్ చేయాలని ఉన్ను. सबने मान लिया था कि राजू को तो फेल होना ही है. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त हो गए. అందరూ ఎలాగైనా సరే రాజు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు అని ఇంకా మిల్లిమిల్లిగా పిల్లలందరూ వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल लेते थे. ఒకవేళ రాజు చదువుతూ ఉంటే ఇంకా ఆ అబ్బాయిని చూస్తూ నవ్వడానికి వీళ్ళేదో రకంగా చదివే పిల్లలు కూడా నవ్వడం స్టార్ట్ చేసేవారు. రాజు अब बहुत धैर्यवान हो गया था. రాజు చాలా ధైర్యవంతుడు అయిపోయాడు. और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. ఇంకా మనసులోనే నవ్వుకుంటూ అతని చదువు ఏదో అతను చదువుకుంటూ ఉండేవాడు. 1 सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. राजू 2 हफ्ते की छुट्टी के लिए गांव वापस गया. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. ఇంకా 1 వీక్లో ఎలాగో ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ కోసము ఈ అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అంటే 2 వీక్స్ తర్వాతనే యాన్యువల్ రిజల్ట్ అనేది ఇస్తారు. పరిణామ్ నికల్నే కే పహలే దిన్ రాజు లౌట్ ఆయా. అంటే ఏ రోజైతే మనకి రిపోర్ట్స్ కార్డు ఇస్తారన్నారో దానికి ఒక రోజు ముందే వాపస్ వచ్చేసాడు. अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. రెండో రోజు చాలా ఆత్మవిశ్వాసంతో అతను రిపోర్ట్ కార్డ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. एक बार फिर वहाँ कक्षा में प्रथम आया. ఈసారి కూడా ఆ అబ్బాయి క్లాస్కి ఫస్ట్ వచ్చాడు. उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. అంటే వాళ్ళ డాడీ అయితే ఆనందపడ్డారు, కానీ ఈ అబ్బాయి ఎంత ఆనందపడ్డారో అంటే దానికి చెప్పడానికి వర్డ్స్ లేవు, అంత ఆనందపడ్డాడు. प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था. అంటే ఇంతకుముందు కూడా అబ్బాయి ఫస్ట్ వచ్చేవాడు, కానీ అప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు. ఈసారి మాత్రం ఈ అబ్బాయికి చాలా ఎక్కువ ఆనందం అనిపించింది. ఎందుకంటే अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया. ఎందుకంటే ఇతను ఫస్ట్ వచ్చి ఇలా పాత స్కూల్కి ఒక అందమైన బహుమతి గిఫ్ట్గా ఇచ్చినట్టు ఫీల్ అయ్యాడు కాబట్టి.